ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? సో ఇది మనది కొత్త ఛానల్ అనే విషయం అందరికీ తెలిసిందే కదా. తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. మన పాత ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. మన పాత ఛానల్ని హ్యాక్ చేసేసారు. సో కొత్త ఛానల్ క్రియేట్ చేశాను. మీకు ఇప్పటి నుంచి నా ఛానల్ ఎవరైనా రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి. నా పాత ఛానల్లో ఉండేటువంటి నా పాత సబ్స్క్రైబర్స్ అక్కడ అన్సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని హ్యాక్ చేసేసారు. సో ఈరోజు ఈ వీడియోలో నేను ఏం పెట్టబోతున్నాను, ఆల్టరేషన్గా మనం రెడీమేడ్గా ఒక బ్లౌజు ముందుగానే మనం ప్లెయిన్గా కుట్టించి పెట్టుకునే దానికి ఆటోమేటిక్గా అప్పటికప్పుడు ఒక 5 మినిట్స్లో మనం డిజైన్ ఎలా క్రియేట్ చేసుకొని వేసుకొని వెళ్ళాలి ఫంక్షన్స్కి కానీ లేదా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు అర్జెంటుగా మనకి ఈ బ్లౌజ్కి వర్క్ లేదే అనుకునే టైంలో మనం ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో సింపుల్గా చూపిస్తాను. అలాగే నేను ఒకటి చిన్న పిల్లలకి పట్టు లంగా చోళీలకు వేసుకునే దానికి చిన్న పిల్లల నెక్కుకి ఎలా డిజైన్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని పాత ఛానల్ని ఎలాగైతే మనం పైకి తీసుకొచ్చినారో అదేవిధంగా ఈ ఛానల్ కూడా పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. సో ఆల్టర్నేషన్గా చేసుకునే బ్లౌజ్ ఇదేనండి. నేను మనకి కుచ్చులకు వేసుకునే లీవ్స్ ఆటోమేటిక్గా మనకి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి కదా, వాటిని నేను ఈ విధంగా డిజైన్కి జస్ట్ ఊరికే పెట్టి చూపిస్తున్నాను. మీకు ఒక ఐడియా కోసం మాత్రమే. మీకు ఇది నచ్చినట్లయితే ఈ విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. అలాగే కింద మీరు గ్లూ వేసి అప్లై చేసుకున్నారంటే మొత్తం గట్టిగా స్టిక్ అయిపోతుంది. అలాగే హోల్ ఉంటుంది కాబట్టి ఆ హోల్ దగ్గర మీరు కుట్టుకోవడం వల్ల మీకు ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్ అవుతుంది. సో నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఈ వీడియో పెట్టాను. సో నెక్స్ట్ మనము పిల్లలకి బ్లౌజ్కి వర్క్ ఎలా చేసుకోవాలి, నెక్ ఎలా గీసుకోవాలన్నది ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనం ఏ షేప్లో అయితే మనకు నెక్ కావాలో అదే షేప్లో మనం నెక్ అనేది గీసుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి హాఫ్ డైమండ్ గీసాను అనమాట. సో ఇది వేసుకున్న తర్వాత మనం ఫస్ట్ గ్లూ పెట్టుకుంటూ మనము స్టోన్ బాల్ అన్నది అతికించాలి. సో స్టోన్ బాల్ అతికించుకున్న తర్వాత మనం మళ్ళీ దాని చుట్టూ పూసలు కుట్టుకోవాలన్నమాట. మీకు మగ్గం వర్క్ వచ్చు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మగ్గం వర్క్ సూదితో కూడా చేసుకోవచ్చు. మగ్గం వర్క్ రాని వాళ్ళు నార్మల్ సూదితో మనము పూసలను ఎక్కించుకొని కూడా కుట్టుకోవచ్చు. సో నేను జస్ట్ మీకు ఇక్కడ ఒక ఐడియా కోసం మాత్రమే చూపిస్తున్నాను. ఎవరికైనా రాదు అనే వాళ్ళు ఉంటే మన ఈ ఛానల్లో పూసలు మగ్గం వర్క్లో ఎలా ఎక్కించాలి అన్నది ఒక వీడియో చేసి పెట్టాను. సో ఆ వీడియోని మీరు ఈ ఛానల్లో చూడవచ్చు. సో ఇప్పుడు వచ్చేసి నేను అంతా స్టోన్ బాల్ సెట్ చేసిన తర్వాత కాసులు పెడుతున్నాను. కాసులు పెట్టుకునేటప్పుడు మనం ఫస్ట్ గమ్ అతికించుకోవాలి, గమ్ పెట్టుకోవాలి. ఎందుకంటే గమ్ పెట్టుకొని గమ్ పైన పెట్టడం వల్ల మనకు కాసులు అన్నవి అటు ఇటు జరగకుండా అక్కడే ఉండడం వల్ల మనకి చాలా బాగా కనిపిస్తుంది. కాసులు కదులుతూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్నపిల్లలు పైకి లేచినప్పుడు పీకేస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి అలా అవకాశం ఇవ్వకుండా మనం ఈ విధంగా గమ్ అప్లై చేసి తర్వాత కాసులు పెట్టుకున్నామంటే కనుక చాలా ఈజీగా అయిపోతుంది. మనం కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా కుట్టే అవకాశం ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇక్కడ గ్లూ అప్లై చేస్తున్నాను. ఇలా కాసులు పెట్టుకున్న తర్వాత కాసులకు మధ్యలో మనకి ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, ఆ ఖాళీ ప్లేస్లో మనం జర్కన్స్ పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. జర్కన్స్కి కింద కప్స్ లాగా ఇస్తారు. ఆ కప్ పెట్టుకొని దానిపైన జర్కన్ పెట్టుకొని తర్వాత మనం దాని చుట్టూ అవుట్లైన్ ఇచ్చుకున్నామంటే చాలా బాగుంటుంది. సో నేను ఇప్పుడు అంత ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం వల్ల మీకు కన్ఫ్యూజ్ అవుతుందేమో. సో నేను మ్యూజిక్ పెడతాను, మ్యూజిక్ వింటూ ఎంజాయ్ చేస్తూ ఈ వీడియో ఎలా ఉంది అన్నది నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ వస్తుంది. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే 3 బెల్ ఐకాన్స్ వస్తాయి. అందులో ఆల్ అన్నది సెలెక్ట్ చేసుకున్నారంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో పాత ఛానల్ని ఏ విధంగా అయితే ఎంకరేజ్ చేశారో ఈ ఛానల్ని కూడా అదే విధంగా ఎంకరేజ్ చేసి పైకి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీరు ఎంజాయ్